అన్న ఇప్పుడే సైంధవ్ మూవీ చూసా, చాలా బాగుంది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ గా వెళ్ళిపోయింది. ఆ ఫైట్స్ కానీ, యాక్షన్ మూవ్మెంట్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ, తండ్రి కూతుర్ల మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ, అసలు ఆ చిన్న పాప మామూలు చేయాలన్న యాక్టింగ్ అయితే ఎరగదీసేసింది, సూపర్ గా చేసింది. ఇంకోటి పోయి ఆర్య గారు క్యారెక్టర్ వైజ్ అయితే తన యాక్టింగ్ మాత్రం సూపర్ గా తీసుకొచ్చారు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ యాక్షన్ అన్న, అసలు ఎలాంటి డౌటే లేదు. ఆ సెంటిమెంట్ ఒకటి, ఆ యాక్షన్ ఒకటి తప్ప ఇంకా అసలు సినిమాకి అయితే ఇంకా వేరే లెవెల్ లో తీసుకెళ్ళారు. కానీ ఆ యాక్షన్ మూవీ తోటి మాత్రం అసలు బోర్ అనేది లాగ్ అనేది లేకుండా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ లాగ్ అయితే లేదు భయ్య, నాకైతే బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఆర్ఆర్ కానీ, ఆ హీరో ఇంటరాక్షన్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, సూపర్ అన్న, బాగుంది, వండర్ఫుల్. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కొద్దిగా అంటే డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ మూవ్మెంట్ అనేది తక్కువ ఉంది. సెకండ్ హాఫ్ కోసం మొత్తం యాక్షన్ అన్న, ఫుల్ లెంత్ యాక్షన్, ఎక్కడ బోర్ అనేది లేకుండా. ట్రైలర్ లో మనం వెంకటేష్ గారు ఏదైతే యాక్షన్ చూసో అంతకు మించి ఉంటుంది. అంటే మీకు ట్రైలర్ లో అయితే ఏది చూపించారో అదే ఉందన్న సినిమాలో. మీకు ట్రైలర్ లో ఎలా కనిపించింది ఆ యాక్షన్ మూవ్మెంట్ కానీ, కొద్దిగా అక్కడక్కడ సెంటిమెంట్ కానీ, అంటే సెంటిమెంట్ అంటే వాళ్ళకి ఇందులో వచ్చింది ఏంటంటే ఓన్లీ తండ్రి కూతురు సెంటిమెంట్ తప్ప ఇంకా మొత్తం యాక్షన్ మూవ్. అంటే ఇప్పుడు వెంకటేష్ గారు ఏదైతే యాక్షన్ చూసాం స్టైలిష్ గా, సీనియర్ హీరోలు ఎలాంటి యాక్షన్ చేస్తే బాగుంటుంది? చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు, నాకు తెలిసిన కాడికి అయితే వెంకటేష్ గారికి కరెక్ట్ స్టోరీ ఇదైతే డిఫరెంట్. ఎందుకంటే యాక్షన్ పరంగా ఇలాంటి యాక్షన్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలాంటి యాక్షన్ చేయాలా? స్టైలిష్ గా అయితే నాకు తెలిసిన కాడికి అయితే ఇందులో అయితే మనోడు స్టైలిష్ తో పాటు యాక్టింగ్ అయితే ఇరగదీశారు. అలాగే బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నాగార్జున గారు ఎవరైనా ఇలాంటి క్యారెక్టర్ వైజ్ గా చేసుకుంటే అంటే వాళ్ళ హీరోయిజానికి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వెంకటేష్ గారు అయితే ఏదైతే స్టోరీ తీసుకురో, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సంక్రాంతి సినిమాలో ఏది హిట్ నాకు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక మాట చెప్పిన, ఇప్పుడు 3 సినిమాలు చూసినాం. గుంటూరు కారం ఒకటి, హనుమాన్ ఒకటి, నెక్స్ట్ సైంధవ్. ఈ 3 సినిమాలో నాకైతే సైంధవ్ బెటర్ అనిపించింది. అంటే యాక్షన్ మూవీ, అంటే వెంకటేష్ గారి నుంచి మనం అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో అది కొత్తదనంగా చూపించారు. ప్రస్తుతం అయితే సైంధవ్ అనుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది. ఇది ఎవరి లాంగ్వేజ్ అంటే దీంట్లో ఒక విలనే చేశాడు, ఆ విలన్ లాంగ్వేజ్ ఆయన ఎట్టానే మాట్లాడు. మా విక్టర్ వెంకటేష్ గారు మాత్రం ఎరగదొబ్బారు. ఇప్పుడు వరకు చెప్తున్నా, వెంకటేష్ గారు ఎమోషన్ సీన్స్ చాలా చూసాం, కానీ దీంట్లో మాత్రం పాప మీద చూపించిన ఎమోషను నా భూతం నా భవిష్యత్తు ఏడిపించేశాడు. లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తెప్పించాడు. లాస్ట్ పాటకైతే ఆ పాట చూసి నేను ఏడుస్తూ వచ్చా. ఎంత అలా ఉన్నా ఎంత ఉన్నా నేనే ఏడ్చానంటే ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుద్ది. ఇంకోటి, ప్రతి పిల్లలకి ఒక చిన్న వ్యాధి వస్తే దానికి భయపడకుండా దాన్ని ఎలా సాధించాలి అనేదే చూపించాడు. ఇంకోటి, విక్టరీ వెంకటేష్ గారిని ఘర్షణ ఆ టైంలో ఆ గన్న వాడటం చూశారు కదా, ఈ సినిమాలో గన్న వాడాడు భయ్యా, మామూలుగా కాదు. ఓ 50 గన్నులు వాడుంటాడు. ఒకటి చంపడానికి ఒకటే గన్ను, ఇలా గన్న తీస్తాడు, కాల్చి దొప్పుతాడు, ఇసుతాడు, కాల్చడం వేసాడు, సూపరు, అదరగొట్టాడు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఒక షాట్ ఉంటుంది, నోట్లోంచి పెడితే గూట్లోంచి వస్తుంది. ఆ షాట్ అయితే అదుర్సు. ప్లస్ పాయింట్ అయితే ఈ సినిమాకి విక్టరీ వెంకటేష్